అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఏలూరు వండిల్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పెసరపప్పు మామిడికాయ, ఈ మామిడికాయ సీజన్ కదండి, చాలా వాటిల్లో పులుపు వేయడానికి నేను ఎక్కువగా మామిడికాయ వాడుతుంటానండి. పెసరపప్పు మామిడికాయ కలిసి పచ్చడి అండి. ఈ కలగలుపు పచ్చడి చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మీరు ఒక చిన్న కప్పుతోటి పెసరపప్పుని ఒక 2 hours పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత మామిడికాయ చెక్కు తీసేసి, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, మీడియంగా ఉన్న సైజు ఉన్న మామిడికాయని చెక్కు తీసేసి ఇలా ముక్కలు తరిగి పెట్టుకోవాలండి. పోపు దినుసులు ఏమో అంటే నూనె బాగా కాగాక మీరు ఏం చేయాలంటే ఆవాలు వేయించి అందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేయించి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ పెసరపప్పుని పూర్తిగా నీళ్లు వంచేసేసి అందులో ఉప్పు వేయాలండి. ఉప్పు వేయాలి. అందులో ఏమో ఈ ఎండుమిర్చి ముక్కలు కూడా వేయాలండి. ఎండుమిర్చి ముక్కలు మీరు తినే కారానికి సరిపడా వేసుకోండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేస్తున్నా. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి, అందుకని ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేస్తున్నాను. ఇందులోనే మీరు ఈ తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేయండి. ఈ తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఇవన్నీ కలిసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి, మరీ మెత్తగా కాకుండా పేస్ట్లా కాకుండా కొంచెం మీడియంగా మీరు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో 2-3 స్పూన్ల నూనె వేసి, ఆ నూనె బాగా కాగాక కొంచెంగా ఆవాలు వేసి, ఆవాలు చిటపట్లాడాక అందులో ఇంగువ మనం రెడీగా పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలపాలండి. ఇది కొంచెం చల్లారాక, గోరువెచ్చగా అయ్యాక మనం ఆ పచ్చట్లో వేసి కలిపేయటమేనండి. అంతే, మామిడికాయ పెసరపప్పు చట్నీ